సో పాలిమార్ఫిజం. సో ఇక్కడ మనకు నేమే చెప్తుంది. సో పాలీ మల్టిపుల్ ఫార్మ్స్ అన్నమాట. సో పాలీ అంటే మల్టిపల్, మార్ఫిజం అంటే ఫార్మ్స్ అన్నమాట. ఇది ఇటాలిక్ వర్డ్. ఓకే, ఈ పాలిమార్ఫిజంలో మనకు ఇవన్నీ టైప్స్ ఉన్నాయి. సో పాలిమార్ఫిజం అంటే ఒక ఆబ్జెక్ట్ మనకు డిఫరెంట్ బిహేవియర్ చేసేదాన్ని మనం పాలిమార్ఫిజం అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు మొబైల్ ఉంది. సో మొబైల్ ఏంటి, మనం కాల్ చేస్తూ ఉంటే మొబైల్ కాలర్ లాగా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి మనం రేడియో వింటా ఉంటే రేడియో లాగా. అండ్ అలాగే మనకు మీటింగ్స్ అన్ని చూస్తుంటే ఒక ఇది ఏంటి ల్యాప్టాప్ లాగా. అండ్ ఆల్సో మనకు సంథింగ్ ఏంటి అంటే మూవీస్ అన్ని చూస్తున్నప్పుడు టీవీ లాగా, రైట్? ఒక ఆబ్జెక్ట్ మనకు మల్టిపుల్ గా బిహేవ్ చేయడాన్ని మనం ఏమంటున్నాం, పాలిమార్ఫిజం అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకు పాలిమార్ఫిజం లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ పాలిమార్ఫిజం, ఇంకొకటి డైనమిక్ పాలిమార్ఫిజం. సో స్టాటిక్ పాలిమార్ఫిజం కి బెస్ట్ ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, డైనమిక్ పాలిమార్ఫిజం కి మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో అలాగే ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ లో కూడా మనకు సో ఇక్కడ మళ్ళీ ఇంకొక 2 టైప్స్ అయితే ఉన్నాయి. 2 టైప్స్ అనే కాదు, సో ఓవర్ రైడింగ్ కి మనకి ఇంకొక ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చాడు. స్టాటిక్ పాలిమార్ఫిజం కి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ అనేసి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇది చూసేద్దాం. స్టాటిక్ చూసాం, తర్వాత నాన్ స్టాటిక్ కి వెళ్ళిపోదాం. ఓకే, సో స్టాటిక్ పాలిమార్ఫిజం. సో స్టాటిక్ పాలిమార్ఫిజం ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సంథింగ్ సో ఇక్కడ ప్లస్ ఆపరేటర్, అవునా? సో ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఫస్ట్ లో ఇదే యాడ్ చేస్తుంది, అవునా? 25 + 30 వచ్చేసి ఏం యాడ్ చేస్తుంది? 55 అనేది యాడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తుంది? కన్కాటినేషన్ చేస్తుంది. ఎందుకు అంటే స్ట్రింగ్ కాబట్టి, స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి కన్కాటినేట్ చేస్తుంది. అదే ఇంట్ అయితే అడిషన్ చేస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నారు మనకు అంటే ప్లస్ ఆపరేటర్ అనేది ఒకటే ఆపరేటర్ కానీ 2 ways గా పర్ఫామ్ చేస్తుంది. 2 ways గా పర్ఫామ్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం? పాలిమార్ఫిజం అని అంటాం. అంటే కన్స్ట్రక్టర్ పాలిమార్ఫిజం, ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీన్స్ సో సేమ్ ఆపరేటర్ డిఫరెంట్ గా పర్ఫామ్ చేసేదాన్ని మనము ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? Okay, so now we'll go with the main important method overloading. Okay, what is exactly? I'm just going to take. So calculator నాకు add functionality కి చేస్తున్నా. add functionality కి సో while add ఇక్కడ ఏం చేస్తుందంటే మల్టిపుల్ మెథడ్స్ డిక్లేరింగ్ సేమ్ నేమ్, సేమ్ ఆర్గ్యుమెంట్స్, సేమ్ నేమ్ తో డిక్లేర్ చేస్తున్నా బట్ ఆర్గ్యుమెంట్స్ అనేది డిఫరెంట్ ఇస్తున్నా. సంథింగ్ ఇంట్ ఏ, ఇంట్ బి. ఇదేం చేస్తుంది? నాకు 2 int వేరియబుల్ అడిషన్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డబల్ తీసుకుంటున్నా. డబల్ ఏ కొమ డబల్ బి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఏ ప్లస్ బి.
క్లియర్. సో అలా ఇక్కడ సో 3 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. సో 3 బిట్ అడిషన్, 2 వేరియబుల్ అడిషన్, 3 వేరియబుల్ అడిషన్. సో ఇలా నేను చేస్తున్నాను. ఓకే, బట్ ఏంటి ఫంక్షనాలిటీ సేమే, ఫంక్షనాలిటీ అడిషన్ చేస్తుంది. సో కానీ బేస్డ్ ఆన్ మై ఇన్పుట్ వేరే ఒక్కొక్క దాన్ని కాల్ చేస్తుంది అనమాట. క్లియర్? సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అంటే multiple methods is declaring the same names. Sorry, multiple methods declaring same name and different number of arguments. So that we call it as a method overloading. Clear? మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ మెథడ్స్ ని సేమ్ నేమ్ ఇస్తున్నా బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇస్తున్నా. సో దాన్ని ఏమంటాం, మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఓకే, బాగానే ఉంది మెథడ్ ఓవర్లోడింగ్ అని. బట్ ఇది ఎలా మనకు పాలిమార్ఫిజం అవుతుంది, ఈ మెథడ్ ఎలా మనకు డిఫరెంట్ బిహేవియర్ అనేది చూపిస్తుంది అంటే ఇక్కడ నేను యూజ్ చేయడానికి యాడ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. యాడ్ ఫంక్షనాలిటీకి యాడ్ ఫంక్షనాలిటీ ఈక్వల్ టు న్యూ, అగైన్ యాడ్ ఫంక్షనాలిటీ. యాడ్ ఫంక్షనాలిటీ ఐఎమ్ జస్ట్ కాలింగ్ ద యాడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డెసిమల్స్ 2 వేరియబుల్స్ డెసిమల్ పెట్టాను అంటే ఇట్ ఈస్ గో అండ్ కాల్ దిస్ వన్. అవునా? సో అలాగే సో 3 ఇన్పుట్ అడిషన్స్, 3 వేరియబుల్ ఉంటాం. ఓకే, ఇదేం పర్ఫామ్ చేస్తుంది నాకు, 2 వేరియబుల్ డెసిమల్ అడిషన్, ఇది 3 వేరియబుల్ ఇంటీజర్ అడిషన్, రైట్, నంబర్ అడిషన్. చేస్తాను. సో సేమ్ యాడ్ మెథడే నాకేమవుతుంది, డిఫరెంట్ బిహేవియర్ అయితే చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్, సో బేస్డ్ ఆన్ మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కదా, బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం కదా, ఆ ఆర్గ్యుమెంట్స్ వైజ్ గా ఇదైతే చేస్తుంది, కాల్ అయితే చేస్తుంది. క్లియర్? ఓకే, సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ మెథడ్స్ డిక్లేరింగ్ సేమ్ నేమ్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. Okay, so how it is showing the different behavior? So based on the add same method, it is showing the different behavior based on the object we created, based on the argument we passed. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తున్నాం, బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్ వైజ్ గా ఇది మనకు కాల్ అయితే చేస్తుంది. క్లియర్? ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటే మనకు ఇది కాల్, అది కూడా డెసిమల్స్ అంటే వెళ్ళేసి ఇది కాల్ చేస్తుంది. అలాగే 3 ఇంటీజర్ అంటే వెళ్ళేసి దీన్ని కాల్ చేస్తుంది. అలాగే 3 డెసిమల్స్ అంటే వెళ్ళేసి ఇది కాల్ చేస్తుంది. సో 2 ఇంట్ అంటే వెళ్ళేసి దీన్ని కాల్ చేస్తుంది. రైట్? సో ఇది మనకు పాలిమార్ఫిజం. ఇది ఇంకొక నేమ్ ఏంటి అంటే స్టాటిక్ పాలిమార్ఫిజం కూడా అంటాం. సో ఎందుకు అంటే ఇది ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ అండ్ ఇక్కడ బాడీ ఉంది కదా, మెథడ్ డిక్లరేషన్ అండ్ మెథడ్ బాడీ, మెథడ్ డిక్లరేషన్ అండ్ మెథడ్ బాడీ అనేది ఎప్పుడు కనెక్ట్ అవుతుంది, ఎప్పుడు బైండ్ అవుతుందంటే మనకు కంపైల్ టైం, అంటే ప్రోగ్రామ్ అనేది రన్ చేసే దానికన్నా ముందే ఈ మెథడ్ ఈ బాడీతో అనేది టైఅప్ అయిపోతుంది. అంటే నాకు బేస్డ్ ఆన్ 2 ఆర్గ్యుమెంట్స్ కదా, ఇక్కడ 2 డెసిమల్ వాల్యూస్ పెట్టాను. సో ఇది వెళ్ళేసి ఇక్కడ మనకు టైఅప్ అయితే అయిపోతుంది అనమాట. ఈ మెథడ్ డెఫినేషన్ మెథడ్ బాడీతో బైండ్ అయిపోతుంది. ఎప్పుడు? బిఫోర్ ఇన్ ద కంపైలేషన్ టైంలోనే. ఓకే, సో అందుకే మనము ఇది కంపైల్ టైం పాలిమార్ఫిజం అని కూడా అంటాము. ఇంకొకటి స్టాటిక్ పాలిమార్ఫిజం అంటే ఏంటి అంటే ఇది ఒక్కసారి మనకు ఇక్కడ బైండ్ అయ్యింది అంటే, ఒకసారి మెథడ్ డెఫినేషన్ అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ అనేది బైండ్ అయ్యింది అంటే మనము ఇంకొకసారి రీబైండ్ అయితే చేయలేము. ఓకే,
అందుకే మనకు స్టాటిక్ పాలిమార్ఫిజం అని అంటాం. ఓకే. సో సిమిలర్లీ కన్స్ట్రక్టర్స్. సో ఇది ఆల్రెడీ మనం అప్పుడే డిస్కస్ చేసుకున్నాం కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్స్ లో. ఇక్కడ ఉంది. ఓకే. సో ఇక్కడ ఏంటి, మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, డిక్లేర్ చేస్తున్నాం. బట్ వాట్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. క్లియర్? మల్టిపుల్ కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేస్తున్నాం, బట్ ఏంటి అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పంపించానంటే ఇది కాల్ అవుతుంది. ఇంకొకసారి ఇంకొక కన్స్ట్రక్టర్, ఇంకొకటి ఏంటి అంటే, సో బేస్డ్ ఆన్ మన ఆర్గ్యుమెంట్స్ అనేది వర్క్ అవుతుంది. బేస్డ్ ఆన్ మన ఆర్గ్యుమెంట్స్ వైజ్గా వర్క్ అవుతుంది. సో సేమ్ థింగ్, మల్టిపుల్ కన్స్ట్రక్టర్ we are designing in the same class but different number of arguments. Clear? Yeah. Different number of arguments. అదన్నీ ఏమంటాం మనం, మల్టిపుల్ కన్స్ట్రక్టర్ అనేసి అంటున్నాం. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. So it is what? 0 arguments int 1 arguments into 2 arguments. Clear? ఇది మనకు మల్టిపుల్ కన్స్ట్రక్టర్ పాలిమార్ఫిజం ఆర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని అంటాం. మల్టిపుల్ కన్స్ట్రక్టర్ డిజైనింగ్ ఇన్ ద సేమ్ క్లాస్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ని మనము సేమ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. సో మనం ఎలా కాల్ అవుతుందంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ మనం ఏ ఆర్గ్యుమెంట్ పెడితే అది కాల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ కదా. సో సేమ్ మెథడే, బట్ ఏంటి అంటే ఎలా కాల్ అవుతుంది, బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్. క్లియర్? అండర్స్టూడ్, రైట్? యాక్చువల్గా పాలింగ్ ఇది ఏంటంటే జస్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, కాకపోతే ఓవర్లోడ్ అని చెప్పి మనం చెప్తున్నాం, డిఫైన్ చేయడానికి మాత్రమే. అది కోడ్లో ఎక్కడ యూజ్ చేయాలి, కోడ్లో ఎక్కువ యూజ్ చేయం. బట్ ఏంటంటే మనకు రియల్ టైంలో కూడా యూజ్ చేస్తాము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ సబ్స్క్రిప్షన్ అనుకుందాం. ఓకే, సబ్స్క్రిప్షన్ అనుకుందాం. సబ్స్క్రిప్షన్ కి లాగిన్ అనేది సేమ్ ఉంటుందా? సో సబ్స్క్రిప్షన్ కి నేను లాగిన్ అనేది ఇస్తాను, రైట్? సో లాగిన్ ఫోన్ నంబర్ అయితే ఇస్తాను, లాంగ్ ఫోన్ నంబర్ అయితే ఇస్తాను. ఓకే. బట్ ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకు డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ సబ్స్క్రిప్షన్ లేకపోయిన వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. సో సంథింగ్ ఏంటి అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నా, సంథింగ్ బులియన్ సబ్స్క్రిప్షన్ ఎస్ అని ఇస్తాను, సబ్స్క్రిప్షన్. ఓకే, ఇక్కడ టూ ఫంక్షనాలిటీ సేమ్ మెథడే. ఏంటి అంటే ఒకటి ఓన్లీ ఫోన్ నంబర్ తీసుకుంటుంది, ఇంకొకటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, కంప్లీట్ ఫ్రీ డౌన్లోడ్స్, మెనీ థింగ్స్ ఉంటాయి. సో మెనీ ఫీచర్స్. సో ఎనీ టైం ఏ లైవ్ ప్రోగ్రామ్స్ అయినా చూసుకోవచ్చు, అండ్ ఆల్సో ఏ మూవీస్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ వి కెన్, అవునా? సో ఎనీథింగ్ వి కెన్ యూజ్ ఇట్. బట్ ఇక్కడ మనకి ఏముంటుంది, జస్ట్ లిమిటెడ్ గా ఉంటుంది. సో లిమిట్ యూజేజ్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఫంక్షనాలిటీని డిజైన్ చేసి ఉంటారు, కానీ అది బిహేవియర్ అనేది వేరే ఉంటుంది. అర్థమైంది కదా? దాని లోపల ఉండే ప్రాపర్టీస్ అయితే వేరే ఉంటది. సో మనం సెలీనియం లో కూడా ఇది యూజ్ చేస్తాము.
ఎప్పుడు అంటే మనకు ఎక్సెల్ ఫైల్స్ యూజ్ చేస్తున్నప్పుడు సంథింగ్ కంప్లీట్ డేటా కావాలి, ఒక డేటా కంప్లీట్ గా రీడ్ చేయాలి అంటే ఫైల్ ఎక్కడుంది అనేది ఫైల్ లొకేషన్ ఇచ్చేస్తే మనకు ఇచ్చేస్తుంది అనమాట. అలా కాదు నాకు ఫస్ట్ ఒకటే కావాలి, సెకండ్ ఒకటే కావాలి, థర్డ్ రో కావాలి, ఫిఫ్త్ రో కావాలి అంటే సో మళ్ళీ ఇంకొక కాలం అనేది యాడ్ చేస్తాం, ఇంకొక ఆర్గ్యుమెంట్ అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఆర్డర్ చేస్తాం, ఇంకొక ఆర్గ్యుమెంట్ అనేది పక్కన పెడతాం. సంథింగ్ ఏంటి అంటే ఏ కాలం నుంచి కావాలి, స్టార్టింగ్ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి, సో అలా పెట్టుకోవచ్చు. సో అది మీకు అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇది పాలిమార్ఫిజం కింద కనేసి. ఓకే ఓకే, సో ఇందుకు మనకి కావాలి. ఇంకొకటి వచ్చేసి మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ కి ఓకే సంథింగ్ క్లాసు వాట్సాప్ 1, ఓకే, అలాగే క్లాసు వాట్సాప్ 2, ఓకే. సో మనకు ఫస్ట్ వాట్సాప్ వర్షన్ వచ్చినప్పుడు సో ఏంటి మెసేజ్ చేస్తూ ఉంటుంది, రైట్, ఓన్లీ మెసేజ్. సో మెసేజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఏమి జస్ట్ మెసేజ్ ఒకటి చేస్తూ ఉంటుంది, రైట్. సంథింగ్ ఏంటి టెక్స్ట్ మెసేజ్, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్. సో కానీ వాట్సాప్ అనేది మనకు అప్డేట్ అయినప్పుడు సో సేమ్ మెసేజ్ మెథడే మనకు డిఫరెంట్ ఫంక్షనాలిటీ అనేది యాడ్ అయ్యాయా? ఎసాను సంథింగ్ ఏంటి అంటే సో టెక్స్ట్ మెసేజ్ చేసుకోవచ్చు అండ్ అలాంగ్ విత్ దట్ ఐఎంజీ ఇమేజెస్ చేంజ్, రైట్. సో అలాగే సంథింగ్ క్లాస్ వాట్సాప్ వర్షన్ 2 వర్షన్ 3లో ఎక్స్టెండ్ వాట్సాప్ వర్షన్ 2 ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేది యాడ్ చేస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ అనేది చేంజ్ చేస్తున్నాం అనమాట. సో టెక్స్ట్ మెసేజ్ అండ్ దాంతో పాటు ఇమేజ్ అండ్ దాంతో పాటు వాయిస్ మెసేజ్, సో డాక్యుమెంట్స్ సెండ్ చేసుకోవడం, సో ఇవన్నీ మనకు అవైలబుల్కి అయితే వచ్చాయన్నమాట. క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనకు సో మన మొబైల్లోన జస్ట్ వాట్సాప్ ఒకటే ఉంది, వాట్సాప్ వర్షన్ 1 ఉంది అనుకున్నాం. సో వాట్సాప్ వర్షన్ 1 ఉంది అనుకున్నాం, అప్పుడు మనకు ఏ ఫంక్షనాలిటీస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు? ఓన్లీ టెక్స్ట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడో ఏదో కనెక్షన్ కొట్టినట్టుంది. పైన ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఆల్రెడీ ఉంది. క్లాస్ వాట్సాప్ 2 పైన ఓకే, పైన ఏదో అక్కడ ఏదో స్టార్ట్ అయింది, క్లోజ్ అయింది. ఒకసారి పైకి వెళ్ళండి, ఇక్కడ స్టార్ట్ అండ్ క్లోజ్ కదా, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది క్లోజ్ అయింది, బట్ ఆల్రెడీ ఏడాను యూజ్ చేసి ఉంటాను ఇక్కడ ఎక్కడైనా, అందుకే అలా చూపిస్తా ఉంది. వాట్సాప్ 1 అని ఇవ్వాలా? ఎక్స్టెండ్ వాట్సాప్ 1, ఎక్స్టెండ్ వాట్సాప్ 1 అని ఇవ్వాలనుకుంటా. పైన క్లాస్ వాట్సాప్ 2, వాట్సాప్ 1 ఇచ్చారు, కిందనేమో వాట్సాప్ అని ఇచ్చారు. ఓకే ఫైన్, కరెక్ట్. అయినా ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సేమ్ స్పెల్లింగ్ సేమ్ కాదు. ఓకే, సో ఇక్కడ మనము వాట్సాప్ వర్షన్ 1కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తే అప్పుడు మనకేమవుతుంది? సో సేమ్ మెథడే, మెసేజ్ మెథడే, బట్ ఏంటి అంటే మెసేజ్ ఫీచరే, బట్ ఏంటి అంటే డిఫరెంట్ ఫంక్షనాలిటీ చూపిస్తుంది. సో అలాగే
వాట్సాప్ 2కి కూడా ఇన్ కేస్ వాట్సాప్ 2కి చూసాము అంటే అఫ్ కోర్స్ అది కూడా మనకు డిఫరెంట్ ఫంక్షనాలిటీ అనేది చూపిస్తుంది, రైట్? వాట్సాప్ ఓకే, అలాగే మనకు వాట్సాప్ 3కి కూడా అప్పుడు ఏమవుతుంది మనకు, ఇది కూడా మనకు డిఫరెంట్ ఫంక్షనాలిటీ సేమే, యాక్చువల్లీ ఫంక్షనాలిటీ అనేది సేమ్. సో కానీ డిఫరెంట్ బిహేవియర్ అయితే చూపిస్తా ఉంది, సేమ్ మెథడ్ కానీ డిఫరెంట్ గా పర్ఫామ్ చేస్తుంది బేస్డ్ ఆన్ మన ఆబ్జెక్ట్, రైట్? బేస్డ్ ఆన్ వర్షన్, మన ఫస్ట్ వర్షన్ అయితే మెసేజ్ చేయొచ్చు, సెకండ్ వర్షన్ అయితే మెసేజ్ తో పాటు ఇమేజెస్, అండ్ థర్డ్ వన్ అయితే మెసేజ్, ఇమేజెస్, వాయిస్ అండ్ డాక్యుమెంట్స్ కూడా మనము షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెసేజ్ అనేది సేమ్ ఫీచర్ కానీ ఇట్ ఈస్ షోయింగ్ ద డిఫరెంట్ బిహేవియర్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. సో ఇన్ రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ ద వర్షన్. క్లియర్? ఓకే, ఇది మనకు ఏమంటున్నాం, ఇది పాలిమార్ఫిజం అంటున్నాం. ఓకే, అండ్ దిస్ వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం. సో డైనమిక్ పాలిమార్ఫిజం అండ్ ఆల్సో రన్ టైమ్ పాలిమార్ఫిజం కూడా అంటాం. ఎందుకు రన్ టైమ్ అంటే ఇది మెథడ్ నేమ్ సేమ్, అన్నిటికీ సేమ్ ఉన్నాయి, అవునా? మెథడ్ నేమ్ సేమే, బట్ ఆర్గ్యుమెంట్ వైజ్ గా బైండ్ చేసుకోవడానికి కూడా కుదరదు. సో ఏ మెథడ్ అనేది దీనికి ఇంకా క్లారిటీ ఉండదు. ఎప్పుడు అయితే మనము రన్ ఎప్పుడు చేస్తామో అప్పుడు మెథడ్ ఆ డెఫినేషన్ కి అయితే బైండ్ అవుతుంది అనమాట, ఆ మెథడ్ ఆ ఇంప్లిమెంటేషన్ కి అయితే బైండ్ అవుతుంది అనమాట. క్లియర్? అందుకే మనము కోడ్ రన్ చేసిన తర్వాత బైండింగ్ అవుతుంది కదా, అందుకే రన్ టైమ్ పాలిమార్ఫిజం అని అంటాం. అండ్ ఆల్సో ఒక్కసారి బైండ్ అయితే మనము ఎన్ని నంబర్స్ ఆఫ్ చేంజెస్ అయితే అవుతూనే ఉంటుంది. ఓకే, చేంజెస్ అయితే మనకు అవుతూనే ఉంటుంది. సో ఇది మనకు థింగ్. క్లియర్? రైట్? ఓకే, ఇది మనకు ఏంటి అంటే పాలిమార్ఫిజం. ఏది? డైనమిక్ పాలిమార్ఫిజం ఆర్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? మల్టిపుల్ మెథడ్స్ డిక్లైరింగ్ ఇన్ ద సేమ్ నేమ్, సేమ్ ఆర్గ్యుమెంట్, బట్ ఏంటి అంటే డిఫరెంట్ క్లాసెస్ లోన ఓవర్ రైడ్ చేస్తున్నాం. అంటే కంప్లీట్ మెసేజ్ అంతా ఓవర్ రైడ్ ఇది అయిపోతుంది, ఈ కంప్లీట్ మెసేజ్ ఏమవుతుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది. సో సేమ్ థింగ్ కదా, మనకు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఆ ఫీచర్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. సో ఓల్డ్ అలాగే ఉండి మళ్ళీ వేరేది ఉంటదంటే అలా ఉండదు అనమాట, కంప్లీట్ గా మాడిఫై అయిపోతుంది. క్లియర్? అండర్స్టూడ్, రైట్? సో ఇది మనకు థింగ్. బిఫోర్ పాలిమార్ఫిజంకి వెళ్ళడానికన్నా ముందు కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, ఇంకా కొన్ని. సో సేమ్ థింగ్ ఇది ఎలా ఉందో మనకు, సో అలాగే కన్స్ట్రక్టర్ ని కూడా ఓవర్లోడింగ్ అయితే చేయొచ్చు, ఓవర్ రైడింగ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ constructor 1. Okay, so constructor 1. Okay, అలాగే constructor 2. పబ్లిక్ ఇదేంటి కన్స్ట్రక్టర్ 2నే సేమ్ ఇవ్వాలి కదా, మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ రెండు సేమ్ గా ఉండాలి. ఓకే, ఓకే, 2 కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నా. ఈ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఒక కన్స్ట్రక్టర్ ని
ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా, బట్ ఇన్హెరిట్ చేసుకోవాలి కదా, అప్పుడే అది మనకు చైల్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చైల్డ్ 2కి కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు సెకండ్ వన్ అయితే కాల్ అవుతుంది, రైట్? ఇది డాక్యుమెంట్ అనేది ఎప్పటికి వచ్చింది నాకు, ఇది ఇక్కడ కూడా కాల్ అయిపోయింది. ఇది ఎందుకు ఇంటర్నల్ గా ఇలా కనెక్షన్ ఉంది అనేసి, డిఫరెంట్ క్లాసెస్ కదా. సేమ్ క్లాస్ అయితే ఒక తలనొప్పి, సేమ్ క్లాస్ ఉంటే కాదు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్టెంట్ కాన్స్టెంట్ అని ఇచ్చారు, 1 ఇవ్వాలి. కాన్స్టెంట్ 2 ఎక్స్టెంట్ పై 9లో. అందుకే అది వెళ్ళేసి ఆధార్ని కాల్ చేసిందా? ఓకే, అందుకే వెళ్ళేసి కాల్ చేసింది. ఇక్కడ చూడండి, ఇది న్యూ కీవర్డ్ ఉంది కదా, బై డిఫాల్ట్ వెళ్ళేసి అన్ని కాల్ చేసేస్తుంది అనమాట. కన్స్ట్రక్టర్ అది ఎన్ని కన్స్ట్రక్టర్ ఇన్హెరిట్ చేసేస్తుందో అన్ని కన్స్ట్రక్టర్ ని కాల్ చేసేస్తుంది. మనం మళ్ళీ సపరేట్ గా కాల్ చేయాల్సిన అవసరమే లేదు. క్లియర్? బట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ నాకు ఒక డేటా ఉంది, డేటా మెంబర్ ఉంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నాకు ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సూపర్ కన్స్ట్రక్టర్ కి డేటా ఇవ్వాలి, నాకు కాల్ చేయడానికి కుదరడం లేదు. సో సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే నో ప్రాబ్లం. సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఏం చేస్తుంది, ఇది వెళ్ళేసి డైరెక్ట్ గా దీన్ని కాల్ చేసేస్తుంది. ఈ న్యూ కీవర్డ్ ఉంది కదా, డైరెక్ట్ గా కాల్ చేస్తుంది. బట్ ఏంటంటే రెండు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఇంకొక సేమ్ థింగ్ సూపర్ కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం. ఈ సూపర్ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, నాకు ఒక మెథడ్ నుంచి ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకొక కన్స్ట్రక్టర్ ని కాల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఎస్టర్డే మనం ఏం చేసాం, దిస్ యూజ్ చేసాం. దిస్ ఏంటి అంటే, ఒక కన్స్ట్రక్టర్ ని ఇంకొక కన్స్ట్రక్టర్ ని కాల్ చేయడానికి దిస్ యూజ్ చేస్తాం. బట్ ఏంటి అంటే, అవన్నీ కన్స్ట్రక్టర్స్ సేమ్ క్లాస్ లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకో కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలనుకుంటున్నాను, బట్ కన్స్ట్రక్టర్స్ అన్ని వేరే వేరే క్లాస్ లో ఉన్నాయి అంటే అప్పుడు మనము సూపర్ యూజ్ చేస్తాము. క్లియర్? దిస్ ఎప్పుడు యూజ్ చేస్తాము, మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ సేమ్ క్లాస్ లో ఉన్నప్పుడు దిస్ యూజ్ చేస్తాము. అలాగే సూపర్ ఎందుకు యూజ్ చేస్తాము, డిఫరెంట్ క్లాసెస్ లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. క్లియర్? అలాగే ఇది కూడా సేమ్ థింగ్, ఇక్కడ కూడా సూపర్ కీవర్డ్ ఎలాగో దిస్ కీవర్డ్ ఎలాగో అలాగే సూపర్ కీవర్డ్ కూడా ఉంది. ఇక్కడ ఇంట్ A56 ఉంది, ఇక్కడ చూడండి ఇంట్ A69 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏ ప్రింట్ చేశాను అంటే అప్పుడు ఏ వాల్యూస్ వస్తుంది చెప్పండి, ఏ వాల్యూ ప్రింట్ చేశాను అంటే 69 A equals to into B construction 1 constructor 2. ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కన్స్ట్రక్షన్ 2 నుంచి తీసుకోవాలి 69 రావాలి, కంప్లీట్ గా ఓవర్ రైడ్ అయిపోతుంది. అవునా, ఏ వాల్యూ 56 కంప్లీట్ గా 69 గా ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓవర్ రైడ్ అయినా అవ్వకపోయినా మీరు కన్స్ట్రక్షన్ 2 అందు నుంచి కన్స్ట్రక్టర్ 2 నుంచే తీసుకున్నారు కదా, 2 ఆఫ్ ఏ అని ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఏ అని ఇచ్చుంటే కన్స్ట్రక్షన్ 2 అని కన్స్ట్రక్టర్ 2.a కాకుండా ఓన్లీ ఏ ఇస్తే అప్పుడు ఓవర్ రైడ్ అని చెప్పచ్చు. కానీ మీరు కన్స్ట్రక్టర్ 2.a అని ఇచ్చారు కదా, సో బై డిఫాల్ట్గా 69 తీసుకుంటుంది. అలా కాదు, ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఇక్కడ ఏ లేదనుకుందాం, ఏ
లేదు అంటే అప్పుడు నాకు ఏమవుతుంది, 56 రావాలి. 56 వస్తుంది. అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీ ఉంది కదా, ఏ వేరియబుల్ ఇక్కడ కన్స్ట్రక్టర్ 2లో వచ్చింది. సో బట్ బై మిస్టేక్ కన్స్ట్రక్టర్ బిలో కూడా, అంటే కన్స్ట్రక్టర్ 2లో కూడా ఏ వాల్యూ ఉంది. ఓకే, ఏ వాల్యూ ఉంది. సో అప్పుడు 69 వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఈ పోయిన డేటా నాకు కావాలి. ఇది ఏ అనేది ఓవర్ రైడ్ అయిపోయింది కదా, ఆ డేటా నాకు కావాలి అంటే యూజింగ్ సూపర్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయట యూజ్ చేయడానికి కుదరదు, అందుకే ఇక్కడే యూజ్ చేస్తాను. system.out.a, ఇది నార్మల్ ఏ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, 69 వస్తుంది. సో అలాగే నాకు ఓల్డ్ వన్ కూడా కావాలి అంటే super.a, super.a. ఓకే, సూపర్ ఏం చేస్తారు కదా ఆల్రెడీ. ఇది సూపర్ ఫంక్షన్ వేరే, సూపర్ కీవర్డ్ వేరే. మనకు దిస్ కీవర్డ్ సూపర్ దిస్ ఫంక్షన్ ఎలాగో ఇది కూడా సేమ్ థింగ్. అది ఏంటి అంటే సేమ్ క్లాస్ లో ఉండే గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేయడానికి దిస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకు ఏంటి అంటే సేమ్ గ్లోబల్ అండ్ ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ వేరియబుల్స్ ని సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి సూపర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి 69 తీసుకుంటది అండ్ తర్వాత 56 అనేది తీసుకుంటది, రైట్. సో ఫస్ట్ వచ్చేసి లోకల్ స్కోప్ చూస్తే తర్వాత ఐడ్ అయిపోయింది అంటే ఓవర్ రైడ్ అయిపోయిన డేటా కూడా మనం తీసుకొని రావచ్చు యూజింగ్ సూపర్. ఓకే, అంటే ఇన్హెరిట్ అంటే డేటా ఓవర్ రైడ్ అయ్యింది కూడా మనము రిట్రీవ్ చేసుకోవచ్చు యూజింగ్ సూపర్. క్లియర్? ఓకే, దట్స్ ద థింగ్. సో సూపర్ వచ్చేసి డిఫరెన్షియేట్ ద చైల్డ్ క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్ వేరియబుల్. ఓకే, అండ్ సూపర్ కీవర్డ్ ఎందుకు, సూపర్ ఫంక్షన్ ఎందుకు, మనకు ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకొక కన్స్ట్రక్టర్ ని కాల్ చేయడానికి మనకు సూపర్ అయితే కావాలి. బట్ దట్ టు ఇస్ ప్రెసెంట్ ఇన్ ద డిఫరెంట్ క్లాసెస్. ఓకే, ఇంకొకటి కాన్సెప్ట్ అవుతుంది అప్ కాస్టింగ్ అండ్ డౌన్ కాస్టింగ్. అది చెప్తే మొత్తంగా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను, తర్వాత చెప్తాను టుమారో. ఓకే, సో నౌ విల్ గో విత్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే హైడింగ్ ద డేటా. ఎన్క్యాప్సులేషన్ మీన్స్ వాట్? ఎన్క్యాప్సులేషన్ మీన్స్ హైడింగ్ ద డేటా. డేటాని మనం హైడ్ అనేది చేస్తున్నాం. ఓకే, అది మనకు ఎన్క్యాప్సులేషన్ అన్నమాట. హైడింగ్ డేటా వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ద ఎన్క్యాప్సులేషన్. ఇంప్లిమెంటేషన్ ని హైడ్ చేసే ముందు ఇప్పుడు డేటాని హైడ్ చేస్తాం. డేటాని హైడ్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ హైడ్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ అంటాం, అండ్ ఇక్కడ డేటాని హైడ్ చేయడానికి ఎన్క్యాప్సులేషన్. ఎగ్జాక్ట్లీ. రెండు హైడ్ చేయాలంటే ఇంప్లిమెంటేషన్ ప్లస్ డేటా రెండు కూడా హైడ్ చేయాలంటే రెండు హైడ్ చేయాలి అంటే రెండు కాన్సెప్ట్స్ ని కంబైన్ చేయాలి అంతే. ఓకే, సరే ఇది ముందైతే కవర్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తాను, డెమో క్లాస్ ఫర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఓకే, ఇక్కడ ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తాను, day1. ఓకే, సో ఫస్ట్ వన్. ఇప్పుడు పాలిమార్ఫిజం చూడాలి అంటే, పాలిమార్ఫిజం ఎన్క్యాప్సులేషన్ చేయాలి అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హైడింగ్ ద డేటా. సో డేటా హైడ్ చేయాలి అంటే మనకు యాక్సెస్ అనేది ఇవ్వకూడదు కదా. ఎస్ ఆర్ నో? డేటా హైడ్ చేయాలంటే యాక్సెస్ అనేది ఇవ్వకూడదు. యాక్సెస్ అనేది ఇవ్వకూడదు అంటే ఆ యాక్సెస్ అనేది మనం చేంజ్ చేయాలి అంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ నుంచి పాసిబుల్ అయితే అవుతుంది.
సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అయినా ఒకటే, మోడిఫైయర్స్ అయినా ఒకటే. ఓకే, సో దాంట్లో మనకు ప్రైవేట్ పబ్లిక్ అన్నీ ఉన్నాయి. ఒకటి మంచి తీసుకుందాం, ఇమేజ్. Is it visible? Yeah, visible. Okay. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్రైవేటు, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్. ఓకే, పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ అండ్ ప్రైవేట్, ఇవి 4 యాక్సెస్ స్పెసిఫైయర్స్ అయితే మనకు జావాలో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనము మెయిన్ మెథడ్ యూజ్ చేయొచ్చా? ఫస్ట్ మెయిన్ మెథడ్ పెడుతున్నా. ఓకే, అన్నిటికీ మెయిన్ మెథడ్ కావాలి బికాజ్ ఎందుకంటే యూజ్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇస్ ద పబ్లిక్. పబ్లిక్ స్టాటిక్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ యూజ్ చేయడం కష్టం కాబట్టి డైరెక్ట్ గా పెడుతున్నా. గో విత్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ తోనే వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం. ఓకే, సో పబ్లిక్ ఇది ఏంటి అంటే పబ్లిక్ మెంబర్. సో మన నేమ్. ఓకే, జస్ట్ విల్ గో విత్ ద నేమ్. సో నేమ్, సో నేమ్ ఎనీవన్ కెన్ యాక్సెస్ చేస్తాను, ఎవరికైనా మనకు యాక్సెస్ ఉంటుంది కదా నేమ్, రైట్? సో పబ్లిక్ ఈజ్ ద నేమ్. ఇది డేటా తీసుకుంటున్నాను, ఒక పబ్లిక్. తర్వాత ప్రొటెక్టెడ్, సంథింగ్ లాంగ్, ఫోన్ నంబర్ తీసుకుంటా, ఇట్స్ అ ఫోన్ నంబర్. అండ్ తర్వాత డిఫాల్ట్ వచ్చేసి డిఫాల్ట్ అనేది ఏమి ఇచ్చే అవసరం లేదు. సంథింగ్ ఏంటి అంటే లాంగ్ ఆధార్ నంబర్ అయితే తీసుకుంటున్నాం. ఆధార్ నంబర్, ఓకే. అలాగే ప్రైవేట్ సంథింగ్ పిన్ అనుకున్నా, ఏటీఎం పిన్. ఓకే, ఇంటర్ ఏటీఎం పిన్. ఇక్కడ మనం ఒకవేళ లాంగ్ యూజ్ చేసామంటే మన ఎండ్లో ఎల్ అని పెట్టాలన్నారు. అవును, ఇప్పుడు ఫోన్ నెంబర్ యూజ్ చేసేటప్పుడు 10 డిజిట్ ఫోన్, తర్వాత లాస్ట్లో ఎల్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఫోన్ నెంబర్ ప్లేస్లో తీసుకున్నప్పుడు అది జస్ట్ ఫోన్ నెంబరే తీసుకుంటుంది, ఎల్ ఎగ్జిక్యూట్ కాదుగా. అవును, ఎల్ తీసుకోదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఈ డేటా ఉంది. ఓకే, సో ఈ డేటా మనకు డే 1, ఇది ఎక్కడ ఉందంటే న్యూ ప్యాకేజ్ లో ఉంది. ఓకే, న్యూ ప్యాకేజ్ లో డే 1 అండ్ ఆల్సో ఇంకొకటి డే 2 అని కూడా పెడుతున్నాం. ఓకే, ఇది నా డేటా. ఓకే, సో చెప్పండి, పబ్లిక్ అంటే ఇది ఏంటి అంటే ఇది సేమ్ క్లాస్ ఉంది కదా, సేమ్ క్లాస్, ఒకే క్లాస్ లోనే డేటా ఉందంటే ఇది నా పర్సనల్ థింగ్. ఓకే, ఇది కంప్లీట్ రిలేటివ్స్, ఇది కంప్లీట్ అవుట్ సైడర్స్. సో ఇది నా పర్సనల్ థింగ్స్ లో ఐ కెన్ యాక్సెస్ మై నేమ్. ఎస్ఆర్నో. సో డే 1 డి ఈక్వల్ టు న్యూ, డే 1 కి ఆబ్జెక్ట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, సంథింగ్ డే 1 డాట్, ఇప్పుడు నా నేమ్ ని తీసుకోవాలనుకుంటున్నాను, పబ్లిక్, రైట్? సో డే 1 డాట్ నేమ్.
ఓకే, ఐ కెన్ యాక్సెస్ రైట్ ఉమ్, మై పర్సనల్ థింగ్స్, నాకు తెలుసు, నేను తీసుకున్నాను, అవునా? ఉమ్, సో అలాగే అవుట్ సైడర్ అంటే కంప్లీట్ గా ఏంటి అంటే నాకు మా ఫ్యామిలీ అనుకున్నాం, ఇది ఫ్యామిలీ. ఉమ్, సో ఫ్యామిలీ వాళ్ళు, ఓకే, సో ఫ్యామిలీ వాళ్ళు దే కెన్ యాక్సెస్ మై నేమ్, మై నేమ్ తీసుకోవచ్చు కదా, ఉమ్, ఉమ్. ఇస్తాను. యా, అది దే పబ్లిక్ కెన్ వెళ్ళి ఏబుల్ తీసుకోవచ్చు. టు యా. గెట్ మై నేమ్, ఉమ్, ఇస్ ఇట్ ఫైన్. బట్ అవుట్ సైడర్స్, బయట ఎవరైనా కానీ మన నేమ్ తీసుకోవచ్చు కదా, దేర్ ఇస్ నో ఇష్యూ. ఉమ్, సో ఇది కంప్లీట్ గా అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఇక్కడ చూడండి, ప్యాకేజ్ అనేది వేరే, ఇది న్యూ, ఇది సేమ్ ఉమ్, ఫ్యామిలీ, ఉమ్, ఇది కంప్లీట్ గా వేరే. ఉమ్, ఓకే, సో ఇప్పుడు చూడండి, నాకు నేమ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఉమ్, అవుట్ సైడర్, కంప్లీట్ గా అవుట్ సైడర్ ఐ కెన్ యాక్సెస్ మీన్స్. సో పబ్లిక్ అని ఇచ్చాము అంటే మనం ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఉమ్, పబ్లిక్ అని ఇచ్చామంటే విత్ ఇన్ ద క్లాస్ లో కానీ, విత్ ఇన్ ద ప్యాకేజ్ లో కానీ, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కానీ, అండ్ ఆల్సో అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కానీ, అండ్ ఆల్సో అవుట్ సైడ్ ద ప్యాకేజ్, అవుట్ సైడ్ ద సబ్ క్లాస్, అన్నిటికీ మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు ఉమ్, పబ్లిక్. ఉమ్, ఓకే, ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఉమ్, క్లియర్? ఉమ్. సో తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఫోన్ నంబర్ తీసుకుందాం. సో ఫోన్ నంబర్, ఐ కెన్ యాక్సెస్ మై సెల్ఫ్ ఫోన్ నంబర్. ఎస్. సో day1 డాట్ ఫోన్ నంబర్ యాక్సెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఉమ్. మై రిలేటివ్స్ కెన్ యాక్సెస్, లేదనుకుంటా, ప్రొటెక్టెడ్ అని పెట్టారు. ప్రొటెక్టెడ్ అని పెట్టాను కదా. ఎస్, మై రిలేటివ్స్ అంటే మనకు క్లోజ్ గా రిలేటివ్స్ అయితే అమ్మ, డాడీ అలాంటి వాళ్ళందరూ యాక్సెస్ చేసుకోవచ్చు మన డేటా. ఉమ్, ఓకే, సో కంప్లీట్లీ అవుట్ సైడర్స్, అసలు లేదు, మన లేదు. ఫ్యామిలీకి టచ్ లేకున్న వాళ్ళు నో. యాక్సెస్ చేసుకోలేము, రైట్? యాక్సెస్ చేసుకోండి మీన్స్ దెర్ ఇస్ నో విజిబిలిటీ. చూడండి, దెర్ ఇస్ నో విజిబిలిటీ. ఉమ్, బట్ ప్రొటెక్టెడ్ అయితే విత్ ఇన్ ద క్లాస్ మై సెల్ఫ్ నేను యాక్సెస్ చేసుకోవచ్చు, మై ఫ్యామిలీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ కానీ ఫ్రెండ్స్ కూడా మనకు ఒక పార్ట్ వస్తారు కదా. ఉమ్, ఎస్ సార్. ఉమ్, బట్ అవుట్ సైడర్స్ కి నాట్ అట్ ఆల్ పాసిబుల్. బట్ వాళ్ళకు మనకు సబ్ క్లాస్ అయి ఉంటేనే, అంటే మనకు క్లోజ్ అయితేనే, రైట్, ఉమ్, దెన్ ఓన్లీ వి కెన్ ఎక్స్చేంజ్ ద నంబర్స్, రైట్? సో అంటే అవుట్ సైడర్ అయినా మనతో రిలేషన్ ఉండాలి అన్నమాట. సో ఎక్స్టెండ్ అయ్యిండాలి, ఎక్స్టెండ్ అయ్యింటేనే మనకు పాసిబుల్ అనేది అవుతుంది. సబ్ క్లాస్ కదా, ఎక్స్టెండ్ విత్ day1 ని ఎక్స్టెండ్ చేస్తాము. దెన్ వాట్? ఇది ప్రింట్ చేసిన దగ్గరే ఉంది, day1 డాట్ ఫోన్ నెంబర్. day1 డాట్. కదా. ఒకసారి ప్యాకేజ్ న్యూలో చూడరా ఏమి ఇచ్చారని. లాంగ్ పిహెచ్ కరెక్ట్గానే ఉంది. day1 కరెక్ట్ డాట్ ఉంది. day1 డాట్ println సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println day1 డాట్, సారీ, క్యాపిటల్ డి అది. day1లో క్యాపిటల్ డి. క్యాపిటల్ డి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లైన్లో క్యాపిటల్ D1 ఇవ్వాలి. ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, యా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అయినా వై ప్రొటెక్టెడ్ కరెక్ట్ గానే ఉంది కదా. ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ యాక్సెస్ అయ్యింది, ఇక్కడ యాక్సెస్ అయింది. బట్ ఇక్కడ ఎందుకు సబ్ క్లాస్?
ఇన్హెరిట్ చేసుకున్నాను కదా ఎక్స్టెండ్ విత్ డే 1, అది కూడా ప్యాకేజ్ నుంచి కరెక్ట్ ప్యాకేజ్ నుంచే ఇచ్చాను. ఇంప్లిమెంట్స్ అయితే యూజ్ చేయమా, ఎక్స్టెండెన్స్ అయినా? క్లాస్ టు క్లాస్ ఎక్స్టెండ్ కదా, మ్మ్. అవుట్ సైడ్ ప్యాకేజ్ బట్ సబ్ క్లాస్ అని చెప్పారు కదా, మ్మ్. ఇట్స్ సబ్ క్లాస్. సబ్ క్లాస్ ఎందుకంటే ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది, సబ్ క్లాస్ అవుతుంది. ఎక్స్టెండ్స్ డే వన్లో ప్రొటెక్టెడ్ ఫోన్ నెంబర్ ఉంది. డే డే వన్ డాట్ నేమ్ అయితే వచ్చింది. పబ్లిక్ గెటర్ అండ్ సెటెడ్ ప్రొటెక్టెడ్ కదా ఇచ్చింది, నేను ప్రైవేట్ కూడా కాదు. సో ఇక్కడ మీరు డే వన్లో అంటే ప్రైవేట్ది కూడా ఉంది కదా ఇక్కడ. ప్యాకేజ్ న్యూలోని మీకు ఏమేమి యూజ్ చేశారంటే పబ్లిక్ యూజ్ చేశారు, ప్రొటెక్టెడ్ యూజ్ చేశారు, ప్రైవేట్ కూడా యూజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాకేజ్ క్లాసెస్లోని మనం మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం, మొత్తం క్లాస్ అంతటిని సబ్ క్లాస్ అంతటిని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. సో సబ్ క్లాస్ మొత్తం ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ప్రైవేట్ని కూడా మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా, ప్రైవేట్ని ఎక్స్టెండ్ చేయడం అవ్వదా? ప్రైవేట్ వేరియబుల్ యూజ్ చేయడం లేదు ఇక్కడ. నాకు యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. చేసినప్పుడు ఎర్రర్ వస్తుందా? అవును, ఇట్ షుడ్ నాట్. చూడు డేట్ P1. Because protected package cannot be accessed using the object references. ఆబ్జెక్ట్ యూజ్ చేయడం అవదా అంటుందా? ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తో యూజ్ చేయడానికి కుదరదని చెప్తుంది. ప్రొటెక్టెడ్ అలోస్ టు యూఐ సబ్ క్లాస్ అని. సబ్ క్లాస్ నేను క్రియేట్ ఎక్స్టెండ్ చేశాను కదా. ఓకే 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 అర్థమైందా? అంటే ఈ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ తో నువ్వు యూజ్ చేసుకోలేవు, సబ్ క్లాస్ ఇన్హెరిట్ అయిన తర్వాత నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తుంది అది. అండర్స్టూడ్? అంటే వెయిట్, ఓకే గాట్ ఇట్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనము డే వన్తో చేస్తున్నాం, అలా కాకుండా ఈ క్లాస్లో ఏదైతే ఉందో దాంతో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఈ క్లాస్ నేను అంటే సబ్ క్లాస్ డేటా వచ్చిన తర్వాత, సబ్ క్లాస్ లో డేటా వచ్చిన తర్వాత నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, ఒకవేళ ప్యాకేజ్ మారింది అంటే ఓకే ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది సేమ్ ప్యాకేజ్లో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి తీసుకుంది అదే క్లాస్తో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే. కానీ ఇది వేరే ప్యాకేజ్లో వేరే పబ్లిక్ అదే మెయిన్ క్లాస్ అనేది డెమో క్లాస్ యాక్సెస్ ఉంది. సో దాంతోనే మనం అతను ఇది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అవును అవును ఎగ్జాక్ట్లీ. ఓకే అది. సో ప్రొటెక్ట్ డిఫాల్ట్ అంటే మనకు అవుట్ సైడర్స్ ఎవరికి యాక్సెస్ ఉండదు. మన ఆధార్ కార్డ్ ఎవరికైనా అవుట్ సైడర్కి ఇస్తామా? నో ప్రాబ్లం, నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మన పర్సనల్ థింగ్స్ తప్పితే మన పర్సనల్ వాళ్ళకు, మన రిలేటివ్స్ వాళ్ళకు మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అది day1.arhar. ఓకే ఓకే, ఒకసారి ఇది రన్ చేయరా, ఇది న్యూ ప్యాకేజ్లో అది ఇప్పుడు ఎర్రర్ వస్తుందా, వర్క్ అవుతుందా లేదని. ఇదా మనం ఆబ్జెక్ట్ వేరేగా అదే న్యూ అదే వేరే రావడం లేదు. ప్రింట్ డి డాట్ ఫోనా, ఓకే డి అని ఇచ్చాము. ఓకే డి డాట్ ఫోన్ నెంబర్ తీసుకుంటే తీసుకుంటుంది. ఇదే ఒకవేళ ఇక్కడ ఎక్స్టెండ్ అనేది మనం యూజ్ చేయకపోతే మనం అది యూజ్ చేయలేము, ఎక్స్టెండ్ యూజ్ చేసాం కాబట్టి మనం వర్క్ అవుతుంది. ఓకే
ఓకే. డిఫాల్ట్ అనేది అవుట్ సైడ్ ప్యాకేజ్ మనం యూజ్ చేసుకోలేము. ఇఫ్ యూ ఎక్స్టెండెడ్ ఆల్సో ఏ ఇఫ్ యూ ఎక్స్టెండెడ్ ఆల్సో యూ కెన్ నాట్ యూజ్ ఇట్. ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా మనము యూజ్ చేసుకోలేము. ఇన్హెరిట్ చేసుకున్నా ఏం చేసుకున్నా మనము యూజ్ చేసుకోలేము అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఆధార్ అనేది నార్మల్గా ఇచ్చాం కదా, దానికి ఏం ప్రైవేట్గా నేను ఇవ్వలేదు కదా. డిఫాల్ట్ డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది? డిఫాల్ట్ అంటే అవుట్ సైడ్ ప్యాకేజ్ యూ కెన్ నాట్. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే సో డిఫాల్ట్ అంటే పబ్లిక్ మనం ఏమి ఇవ్వకుండా డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్. సో ఇక్కడ మనం సేమ్ విత్ ఇన్ క్లాస్ లోన విత్ ఇన్ ద ప్యాకేజ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ లో అస్సలు యూజ్ చేసుకోలేము. అంటే ఏ మెథడ్ కూడా యూజ్ చేసినా కానీ మనం అది యూజ్ చేయలేము. అవును. ఓకే. ఓకే. ఇంకొకటి వచ్చేసి ప్రైవేట్. ప్రైవేట్ మన ఏటీఎం పిన్ మనం తప్పితే ఎవరికి అలో లేదు. రైట్. ATM పిన్ మనం ఒకటే యూజ్ చేసుకోవచ్చు. అవుట్ సైడర్ లేదు, మన రిలేటివ్స్ లేదు, ఏది లేదు. సో ఇలా మనకు పాసిబుల్ అయితే కాదు. మన సెల్ఫ్ ఒకటే, మన థింగ్స్ ఒకటే మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే. క్లియర్ రైట్? సో ఇవి మనకు యాక్సెస్ స్పెసిఫైయర్స్. సో పబ్లిక్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ అనేది విత్ ఇన్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఆల్సో అండ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్. బట్ ఏంటి అంటే సబ్ క్లాస్ అయి ఉండాలి. డిఫాల్ట్ అంటే ఏంటి అంటే విత్ ఇన్ ద క్లాస్, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఒకటే విత్ ఇన్ యాక్సెస్. బట్ ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద క్లాస్ ఒకటే మనకు యాక్సెస్ అవుతుంది. క్లియర్? ఓకే. సో ప్రైవేట్కి డిఫాల్ట్కి డిఫరెన్స్ ఏంటంటే డిఫాల్ట్ది మనం సేమ్ ప్యాకేజ్లో సేమ్ క్లాస్లో యూజ్ చేయొచ్చు. ప్రైవేట్ అంటే ఓన్లీ సేమ్ క్లాస్లోనే యూజ్ చేయగలం. అదే సేమ్ ప్యాకేజ్లో మళ్ళీ వేరే క్లాస్లో కూడా యూజ్ చేయలేము. ఓకే. 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 This is the understood, right? Yeah. Fine. So today I'm stopping here. So ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ఎన్కాప్సులేషన్ టుమారో కంప్లీట్ చేసేస్తాను. ఎన్కాప్సులేషన్ అండ్ పాలిమార్ఫీ ది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకటే ఉంది. సో 2 థింగ్స్ అనేది కంప్లీట్ చేసేస్తాను. ఓకే. 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 టుమారో ఎక్సెల్ సెలేనియం సెటప్ కూడా మనం చేసేద్దాం. ఓకే. ఇంప్లిసిట్ ఇవన్నీ కొన్ని ఏమన్నా మిస్ అయ్యాం మనం. ఇంప్లిసిట్ అని కానీ తర్వాత ఫంక్షన్స్ అని కానీ ఎక్కువగా ఏమన్నా ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అవన్నీ మనకు సెలీనియంలో వస్తాయి. ఓకే. ఓకే. ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఫ్లూయెంట్ వెయిట్, సో అవన్నీ మనకు సెలీనియంలో వస్తాయి. ఓకే. ఓకే. సరే. సో ఇవన్నీ జావా. ఓకే. కన్ఫర్మ్ చేయండి. మండే నుంచి అయితే నాకు రావడం కుదరదు. బట్ రేపు అయితే ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే జస్ట్ సెలీనియం సెటప్కి నేను మీకు టైమింగ్ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే. ఓకే. ఓకే.